హెచ్-1బీ గురించి విపరీతంగా రీసెంట్ పాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అండి. మొత్తం అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏది ఆ 7-11 వీడియో వచ్చిన దగ్గర నుంచి మాత్రం అసలు ఇంకా మామూలు కాదు అది. అసలు నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే, ఒక రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా డేటా గ్యాదర్ చేసి వాళ్ళు ఒక 2 స్వచ్ఛందంగా ఇన్వెస్టిగేషన్ అనమాట. చెప్పాలి అంటే యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు ఎవరెవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా హెచ్-1బీలు మొత్తం అమెరికా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక పర్టికులర్ ఈ జనరల్గా డేటా ఉంటుంది కదా, డివైలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ డేటా ఉంటుంది కదా. సో ఆ డేటా ప్రకారం ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఈ కంపెనీలో ఇన్ని ఎల్సీఏలు ఇక్కడ ఉన్నాయి, ఈ కంపెనీ పేరు ఇది అని చెప్పేసి ఇప్పుడు స్వచ్ఛందంగా మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని ఒక వెబ్సైట్ తయారు చేశారనమాట. ఆ వెబ్సైట్లో ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళి కంపెనీ గురించి లేకపోతే వాళ్ళు దాంట్లో మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని మీరున్న ఏరియాలో మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని చెప్పారనమాట. సో ఇది మాత్రం చిల్కి గాలి సునామీ అయింది. గాలి వాన కాదు, గాలి సునామీ అయిపోయింది. ఇప్పుడు విపరీతంగా ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ అందరూ బయటకు వస్తున్నారనమాట. సో సరా గొంజాలిస్ వాళ్ళకు కూడా ఒక రకమైన, మరి మొన్న సరా గొంజాలిస్ వీడియో ఒకటి చూస్తే దాంట్లో ఆమె చెప్తుంది ఏంటి అంటే, ఇతను టైలర్ మొన్న ఒక వీడియో పెట్టాడు కదా లెంగ్త్ వీడియోలో, ఆ ఫస్ట్ ఆమె ఒక ఇంటికి వెళ్ళింది చూసారా, అక్కడ ఒకతను తలిపేసి పోలీసు వాళ్ళు పిలిచేసి అంతా ఆమె పెద్దగా అరిచింది. అక్కడికి వెళ్తే అతను చాలా విచిత్రంగా మాట్లాడాడు. ఏంటంటే ఇక ఎందుకు మళ్ళీ ఇవన్నీ పబ్లిక్ చేయడం అని నేను పెట్టట్లేదులే, కానీ చాలా రూడ్గా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూడ్గా మాట్లాడడం, చేసేది తప్పైనప్పుడు రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన వైపు 100% అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఆ వీడియో చూపించిన తర్వాత ఆ 2 వెబ్సైట్లు కూడా చూపిస్తా, అసలు ఏంటి ఆ వెబ్సైట్లలో ఏం జరుగుతుంది. సో ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే టెన్షన్ పెట్టడానికో, ఎందుకంటే కామెంట్లు చేస్తున్నారు నువ్వు టెన్షన్ పెట్టి ప్యానిక్ చేస్తావు అట్లా ఇట్లని కాదు. తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇది పర్టిక్యులర్గా వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు అవసరం ఏంటి అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. కానీ మీరు నన్ను రాంగ్ వేలో తీసుకోకండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో కింద తీసుకొని ఇప్పటికైనా కానీ ఏమైనా మీ సైడ్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకునే రూల్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎవరైతే ఈమె ఇంకొక కంటెంట్ క్రియేటర్, ఈమె ఇంతకు ముందు ఎప్పుడో ఫస్ట్ సరా గొంజాలిస్ కన్నా ముందు వచ్చి మాట్లాడినటువంటి ఆమె. సో ఆమె ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తుంది. చూసిన తర్వాత మీకు 2 వెబ్సైట్లు కూడా చూపిస్తా, తర్వాత మనం టాపిక్ మాట్లాడుకుందాం. సో ఒక్కసారి చూద్దాం, చూడండి. Can investigate in their own towns regarding the H-1B visa suspicious activity that's been going on. This is all thanks to a man named Nick Lee Plum, who is currently running for the 2nd Congressional District of Texas. He's going to be on the ballot as N.Lee Plum. And anybody who's in the 2nd District of Texas, I highly encourage you to go vote for him on March 3rd. He has compiled massive data sets and 2 different links where you can do your own investigating, and I'm going to kind of walk you through how to do it. జస్ట్ ఒక చిన్న పాజ్. డేటా సెట్స్ అంటే ఏంటంటే వాళ్ళు మొత్తం హెచ్-1బీలో జరుగుతున్నటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాడ్కి సంబంధించి ఎలా ఫ్రాడ్ జరుగుతుంది ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి, ఏఎల్సీఏలు ఉన్నాయి, ఎవరెక్కడ ఉంటారు, ఈ డేటా అంతా గ్యాదర్ చేశారనేది అనమాట డేటా సెట్స్ అంటే. Links are hard to remember, so I will have both of them in the description below so you can copy and paste it onto your phone. But the first one that you're going to go to is map.visadata.org. You're going to see an entire map of the United States, and using Texas as an example, you're going to zoom in, go to the city that you're interested in looking at. We're going to use Richardson as an example. As we zoom in, you'll be able to see that we find a location that has 14 different LLCs registered to this one address. After that, you're going to take that address, you're going to copy and paste it into this second link. If you go to fraudreporter.visadata.org, then you'll be able to type in the address. Sometimes if you copy and paste it, it's really specific about the address, so we're going to delete it and just type in the road. It'll pop up and show you every single address that is registered to that location. For this example, we're going to follow up with Connexio AI Incorporated. We're going to click on that, and it's going to give you a step-by-step process on how to start the investigation. You'll then be able to put in your email address and request an LCA review request form. Now, it is important to note that when ఇప్పటి వరకు ఆమె చూపించింది ఏంటంటే 2 వెబ్సైట్లు. ఒకటేమో మ్యాప్, ఆ మ్యాప్లోకి వెళ్తే
మీరు జూమ్ చేసుకొని లొకేషన్స్ అన్ని వీళ్ళు లింక్ చేసి పెట్టారు. ఇదంతా తీసుకెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ చేశారనమాట. సో అంటే మీ పని చాలా సులభం అయిపోతుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరిడాలో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి, కాలిఫోర్నియాలో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి. మీరు ఇంకా జూమ్ చేసుకుంటా పోతే ఆ పర్టికులర్ లొకేషన్లో ఎన్ని ఎల్సీఏలు ఉన్నాయి, ఆ ఎల్సీఏలు ఏ కంపెనీ మీద ఉన్నాయి, ఆ డేటా తీసుకొని మీరు ఈ ఆఫీసులకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయండి. చేసిన తర్వాత మీకు గనక ఏమన్నా తేడా అనిపించింది, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేరు, లేకపోతే కంపెనీ లేదు, ఏం లేదు అంటే ఈ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ అని చెప్పింది కదా, ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని పెట్టి మీరు అప్లోడ్ చేయండి. ఇంకా ఇవన్నీ మొత్తం మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళంతా డేటా అంతా ఇంకా గ్యాదర్ చేస్తున్నారు అనమాట. సో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఆమె ఏం చెప్తుందో చూడండి. You take your LCA paperwork to this business that you're visiting. If they refuse to present it to you because it is a public access file, the business itself is liable to be taken out or removed from the H-1B visa program, and they are also liable to be fined or shut down by the Department of Labor. In this section, there's going to be an investigation checklist, safety, legal, and considerations, and what to bring with you when you go. After that, you simply click Start Investigation, and then it's up to you to document and upload what you find during your investigation. చూసారు కదా, సో మీరు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి, వెళ్ళి చెక్ చేయండి. రూల్ ప్రకారం వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే పబ్లిక్ యాక్సెస్ ఫైల్ చూపించాలి. ఒకవేళ చూపించకపోతే కనుక వాళ్ళు H-1B ప్రోగ్రామ్ రన్ చేయడానికి అనర్హుల పర్టికులర్ కంపెనీ అనేది ఆమె చెప్తుందనమాట. ఒకసారి ఇప్పుడు ఆమె చూపించినటువంటి మ్యాప్స్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ చూసి మనం ఏమన్నా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి నాకు కూడా తెలియదు, ట్రై చేద్దాం ఒకసారి. పోతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, జస్ట్ టెస్టింగ్ కోసమే కదా. ఇక్కడికి వెళ్తే ఓకే రైట్ చూపిస్తుంది చూడండి, అడ్రస్సు అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఓకే, చింటోస్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సి కంపెనీ పేర్లు చూపిస్తుంది. ఆ కంపెనీ పేర్ల మీద సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఎల్ఎల్సి చూపిస్తుంది. ఆమె చూపించింది ఇదే అనమాట, జస్ట్ ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ వచ్చేసి అన్నీ అప్లోడ్ చేయాలని చెప్పారు చూసారా, ఆ వెబ్సైట్ వచ్చేసి ఇది. సో దీంట్లో H-1B వెరిఫికేషన్ సిస్టమ్ వెబ్సైట్లో వెరిఫై యువర్ ఎంప్లాయర్ లొకేషన్, దీంట్లోకి వెళ్తే చూడండి కింద చాలా అంటే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు ఇందాక ఆమె ఆ టిక్ టాక్ వీడియోలో చూపించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవే అనమాట. రైట్ టు ఛాలెంజ్, సో ఇక్కడ ఉన్నాయి చూడండి క్లియర్గా, ఇంట్రెస్టెడ్ టు పే ఫైల్ కంప్లైంట్స్ అబౌట్ LCA వయలేషన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ద మ్యాప్, ఎలా అంటే ఆ మ్యాప్ని ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కంపెనీల గురించి అప్డేట్ చేయాలి, అన్నీ దీంట్లో ఉన్నాయి క్లియర్గా. సో చూస్ ఏ లొకేషన్, విజిట్ ద లొకేషన్. ఇప్పటి వరకు 221 లొకేషన్స్, 542 ఫోటోలు తీశారు. తర్వాత ఛాలెంజ్ అయితే వీళ్ళు చేయలేరు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కదా, వీళ్ళు ఊరికే జస్ట్ అడగలుగుతారు కానీ ఛాలెంజ్ చేయలేరు. 310 కాంట్రిబ్యూటర్స్ అనమాట. సో ఇప్పుడు 310 కాంట్రిబ్యూటర్స్ అంటే ఏంటంటే డేటా ఇచ్చిన వాళ్ళు కానీ, చెక్ చేసిన వాళ్ళు కానీ, ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు, కంటెంట్ క్రియేటర్స్ కానీ అదనమాట. సో రెడీ టు కాంట్రిబ్యూట్, సబ్మిట్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది. సో ఓకే రైట్, ఇప్పుడు ఇక మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ H-1B ఫ్రాడ్ విపరీతంగా జరిగింది అనేది అయితే ఖచ్చితంగా వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టేసి అన్ని చోట్లకి పాకిపోయింది. మొన్న ఏది ఫ్రిస్కోలో జరిగినటువంటి యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో దానికన్నా ముందు ఇప్పుడు సారా గొంజాలెస్ మళ్ళీ ఒక వీడియో పెట్టింది. నేను అన్ని స్క్రీన్ రికార్డులు చేసి నా దగ్గర పెట్టుకున్న అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లన్నీ కూడా DOLకి, USCIS వాళ్ళకి, DHS వాళ్ళకి, వాళ్ళందరికీ సబ్మిట్ చేసాము. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అని జస్ట్ ఒక వీడియోలో పెట్టిందనమాట. మనం అన్ని వీడియోలు చూసుకుంటూ పోతే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో ఏంటంటే ఖచ్చితంగా అందరికీ ఇంకా కోపం అనేది మొదలైపోయింది. ఎస్పెషల్లీ వచ్చారు జాబ్ చేసుకున్నారు అంటే ప్రాబ్లం ఉండదు, కానీ మీకు డిఫరెన్స్ చూడండి. యుఎస్కి, యూకేకి, ఆస్ట్రేలియాకి, యూరప్కి జరుగుతున్న ఉద్యమాలలో జరుగుతున్న డిఫరెన్స్ ఏంటంటే పర్టిక్యులర్ వీసా ఫోకస్డ్గా ఇమిగ్రేషన్ మీద కసి కోపం అనేది ఎక్కడా రాలేదు. ఇప్పుడు యూకేలో ఏంటంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారని చెప్పేసి ఉద్యమం మొదలైంది. ఏది మన వేరే వాళ్ళు బయట నుంచి వచ్చేసి ఏది మన ఈ రెఫ్యూజీలు వీళ్ళు వచ్చేసి ఉండడం అనేది పర్టికులర్గా ఇండియన్స్ బేస్డ్గా ఉద్యమం జరగలేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే జనరల్గా జాబ్స్ అనేవి తగ్గుతున్నాయి, ఫారినర్స్ రావటం వల్ల అని జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అదే సిస్టమ్. పర్టికులర్గా కొన్ని చోట్ల ఇండియన్ బేస్డ్గా జరిగింది, కొంతమంది మన భారతీయుల గురించి మాట్లాడడం అనేది జరిగింది. కెనడాలో మాత్రం ఖచ్చితంగా
అలా జరిగింది. కానీ ఎక్కడ చూసినా కూడా ఓవర్ పాపులేషన్ వరల్డ్ వైడ్ అందరి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఎస్పెషల్లీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా H1B వీసా అనేది ఫుల్ ఫోకస్ అయిపోయింది, అవుట్ రైట్ ఫోకస్ అయిపోయింది అనమాట. అగ్నికి అజ్జం పోసినట్టు ఆ 7-11 ఒకటి, తర్వాత స్టూడెంట్లు అక్కడిక్కడ జాబులు చేస్తూ వీడియోలలో దొరకడం ఒకటి, ఆ ఫుడ్ ట్రక్ వీడియో ఒకటి, ఇక ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫైర్ ఇట్లా అగ్గిపుల్ల గీసినట్టు దానికి ఇంకా ప్రూఫ్స్ అనమాట. ఈ డేటా అంతా తీసుకపోయి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ఇస్తున్నారు. మొన్న ఒక కంపెనీకి ఫైన్ వేశారు కదా, అలాగా ఇక నెక్స్ట్ ఫర్దర్గా ఇవన్నీ ప్రూవ్ చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళేమి గవర్నమెంట్ బాడీస్ కాదు కదా, వీళ్ళు పోయి అడుగుతారు, అక్కడ ఎవరైనా ఉన్నారా లేరా చెక్ చేస్తారు, లేదంటే చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకపోయి వాళ్ళు ఈ USCIS వాళ్ళకి, DHS వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ఈ సోషల్ మీడియా జర్నలిజం ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా కంపెనీస్ అంటే, ఎస్ నో, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి డేటాను తీసుకెళ్ళి FDNS సైట్ విజిట్లు అవుతున్నాయి కదా, వాలంటరీ సైట్ విజిట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఎప్పుడన్నా ఎవరైనా కంపెనీ గురించి ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, ఆ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్ళినప్పుడు ఇది కనుక ఆ పర్టికులర్ కంపెనీకి ఎక్కడన్నా ఏమన్నా ట్రిగ్గర్ అయింది అంటే వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేసి నిజంగా జాబ్ ఉందా లేదా అనేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరెవరైతే H1B వీసా మీద పాపం వాళ్ళు లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది, జాబ్ వచ్చింది కొత్తగా, మేము మంచిగా H1B వీసా వచ్చింది ఈ ఇయర్, ఇంకా మా లైఫ్ కాస్త సెటిల్ అవ్వబోతుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే డీటెయిల్గా నిజంగా జాబ్ ఉన్న నమ్మరు వాడిని, అంతే కదండి. ఎన్ని ఫ్రాడ్లు బయటపడ్డ తర్వాత ప్రతిదీ ఫ్రాడే అనుకుంటారు వాళ్ళు. జెన్యున్గా అంటే ఇప్పుడు ఒక గూగుల్లో జాబ్ ఉందో లేకపోతే మెటాలో జాబ్ ఉందో, పెద్ద కంపెనీస్ అంటే ఓకే ఫైన్. ఇప్పుడు ఇవన్నీ దొరికేటివన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు, కన్సల్టెంట్లు, 10 LCAలు, 15 LCAలు, 20 LCAలు ఇలాంటివన్నీ ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. పెద్ద కంపెనీలు ఆల్రెడీ ప్రెషర్ పెట్టారు, వాళ్ళ H1 రిక్రూట్ చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు. దీనివల్ల ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీస్ ఎవరైతే ఉంటారో H1 వాళ్ళకి జాబులు ఇవ్వాలంటే భయపడతారు. ఎందుకు అంటే మీ ప్రీవియస్ హిస్టరీ ట్రాక్ రికార్డ్ ఎట్లుందో తెలియదు. రేపు పొద్దున్న ఏమన్నా FDNS సైట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వాళ్ళ H1 మీద జాబ్ ఇచ్చారనుకోండి, ఎక్స్టెన్షన్కి వెళ్ళాలనుకోండి, డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇవ్వాలి కదా. రేపు పొద్దున ఏ సైట్ ఇన్స్పెక్షన్ పడితే ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా అట్లీస్ట్ ఫ్రాడ్ జరగలేదు అని ఖచ్చితంగా చెప్పగలరా. ఇన్ని న్యూస్లు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో, పొద్దున్న లేస్తే ఏ పేపర్ ఓపెన్ చేసినా, పోస్టులు ఓపెన్ చేసినా, సో ఈ రిప్రజెంటేటివ్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ డేటాలు గ్యాదర్ చేస్తుంది, ఇంత ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తుంటే వెళ్ళి కంపెనీ తలుపు కొడితే మరీ అక్కడ లెటర్లు వేసుకోవడానికి లెటర్ బాక్సులు తప్ప ఇంక కంపెనీలో మనుషులు ఎవరు లేరంటే మరి ఎవరికైనా కోపం వస్తుందండి. ఎందుకంటే మా దేశానికి వచ్చి మమ్మల్ని మరి ఇంత ఘోరంగా మిస్యూజ్ కూడా అసలు ఇది పీక్స్ అనమాట. H1 నెక్స్ట్ లెవెల్ అనమాట. 30,000 జాబ్ ఉన్నోడికి 120,20,000 అని చెప్పి H1 అప్లై చేయడం ఇంకా ఎవరు భయపడట్లా. ఏమున్నా సరే మీ LCAలు తప్పు ఉంటే అమెండ్ చేసుకోండి, ఏం కాదులే చూద్దాంలే అని అనుకోవద్దు. మెయిన్ ప్రాబ్లం గ్రీన్ కార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో అది మీరు ఆ లాంగ్ రన్లో మీకు జాగ్రత్తగా ఉండాలి, నాకు ఏమి ఇబ్బంది రాకూడదు అనుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోండి. డబల్ జాబులు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా సరే మానేసేయండి. ఎందుకు అంటే ఏం కాదులే చూద్దాం అనుకుంటే రేపు పొద్దున మీకు ఎక్కడన్నా ఏ ట్యాక్స్లోనో లేకపోతే ఇంకో చోట ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనో, సో ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి I-94 ఎవరైనా సరిగ్గా అప్డేట్ కాకపోతే అప్డేట్ చేసుకోండి. సో మెయిన్ లీగల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ OPT, STEM OPT, ఈ H1B కదా మాకేం టెన్షన్ లేదు అని మీరు అనుకోకండి. సో దాని గురించి కూడా జరుగుతున్న డిస్కషన్లు అన్నీ జరుగుతున్నాయి. ఆ బిల్స్ ఈ బిల్స్ పెడుతున్నారు. సో మీరు కూడా ఇక్కడ మీ రూల్ పాటించండి. ఓపీటీకి ఏమేమి రూల్స్ ఉంటాయి, STEM OPTకి ఏమేమి రూల్స్ ఉంటాయి, అన్ఎంప్లాయిడ్ డేస్ ఎన్ని ఉంటాయి, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా పాటించండి. ఇంకొకటి ఏంటంటే మీకు గనక జాబ్ లేదు అంటే H1 అప్లై చేయకండి. జస్ట్ పేరోల్ పెట్టుకొని ఏదో ఒకటి చేద్దామని అప్లై చేయకండి. అది నేను ఇచ్చే సజెషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోగా మీకు నచ్చినట్టుంటే మాత్రం ప్లీజ్ అండి ఒక 4 అయితే షేర్ చేయండి. బాయ్, హ్యావ్ అ గుడ్ డే. అందరూ జాగ్రత్తగా ఉండండి.